జమ్మికుంట నుండి కోలాటమేనికి ఎంతమంది వచ్చారు? మొత్తము 20 మంది. ఆ కైలాన్లు అందరిని ఎవరు తీసుకొచ్చారు? మరి మంచిగా 20 మందిని వేసుకొని వచ్చిరంట. ఆమె ఇప్పుడు అందరికి ఒక్క రకం చీరలు కొన్నారు కదా, ఇట్లా ఎట్లా కొనుక్కుంటారు? ఇట్లా ఒకటే రకం మరి దూకినప్పుడు ఉండొద్దా? దొరుకుతాయి. నాకు తెలియదు చెప్పాలి. సతుల బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ముద్దుగా బతుకమ్మలు చూడండి, చక్కగా వేర్చిండ్రు మంచిగా. నెత్తికొక బతుకమ్మ సుమలతమ్మ, ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ కి వచ్చి ఇట్లా కోలాటంలో పాల్గొంటే? ప్రతి సంవత్సరం వస్తామండి, ప్రతి సంవత్సరం వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తూ వెళ్తూ ఉంటాము. తెలంగాణ వచ్చిన కాడికి ఉన్నారంట వీళ్ళు. ధర్మారం గ్రామం వాళ్ళు, కరీంనగర్ ముద్దుగా అక్కలేళ్ళు అందరూ కరీంనగర్ జిల్లాలు వచ్చి ముద్దుగా బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఏం పేరు అక్క నీ పేరు? యాదమ్మక్క. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు? ఏం కూడేమో మేడం నువ్వేం పట్టుకొచ్చినావు? బతుకమ్మల కోలాటం ఆడడానికి వచ్చినావా? బతుకమ్మ చూడని కోలాటం అన్నీ వచ్చినాం సంతోషంగా. మాది ఊరు జనగాం దగ్గర నవాపేట. జనగాం దగ్గర నవాపేట. ఈ అక్కలది ఏం పేరు అంటివి? నా పేరు యాదమ్మ. యాదమ్మ అక్కలది జనగాం దగ్గర నవాపేట. పక్కకే ఉంటారంట. చూసిపోదా మన చూస్తామా? ఏం చదువుతున్నావు బేట? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా అఖిలం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నదంట. బాగున్నావు అక్క? బాగున్నా. ఏడికెంచి వచ్చినావు? నేను హిమాయత్ నగర్. అక్క ఏం చేస్తావక్క నువ్వు? ఏం చేస్తలేను, కాళ్ళ నొప్పులు అయినా ఇంట్లోనే ఉంటా. ఆయన కూడా వచ్చిన ట్యాంక్ బండి మీద నడుచుకుంటా ఇంత చిన్న దూరం చూడాలి అని. అయ్యో పాపం ఈ అక్క నాసుంటదే. మస్తు పని చేసిన. ఏం చేయాలి ఇప్పుడు? నడుము నొప్పి కాలు నొప్పి అయింది కదా, ఇంట్లోనే ఉంటున్నా. చూడాలి మంది కనబడతారు, బతుకమ్మలు ఆడవచ్చు అని అనిపిస్తుంది అక్క. వస్తే ఇంట్లో కూర్చున్నాం అనుకో బికర్లు అవుతాయి. అట్లానే అవును. ఎవరన్నా ఏం తిరుగుతావంటే ఇప్పుడు ఏం ఇక మా ఆయన ఎక్కడ ఇద్దరం ఇంట్లో అయినాము. ఇక దగ్గరనియాడు ఏం లేదు. ఏం చూడండి అక్క పేరు మోకాలు నొప్పి ఉండదు. అమృత అక్క మోకాలు నొప్పి పెట్టుకొని కూడా హిమాయత్ నగర్ నుండి వచ్చింది పాపం. నీ పేరేం పేరు చెల్లె? చందనశ్రీ. చందనశ్రీ. అంత బంగారమేనా? ఎందుకంటే బంగారం ఇంత పిరుకుమైంది. పిల్ల ఇట్లా వేసుకొని వచ్చింది అనుకుంటున్నా. చందన ఏడికెంచి వచ్చినావమ్మా? హైదరాబాద్ హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఈ అమృత అక్కతో వచ్చినవా? లేదు, మా అమ్మ అక్కడ ఉంది. మీ అమ్మ ఉన్నదా? ఇక్కడ ఉంది మా అమ్మ. మా అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. దాకా బయటికి రజరే మంచిగా. రోజు మీ V60 ఫ్యాన్, రోజు మీ V60 కలుస్తుంది. మంచిగా ఉన్నాయి అక్క. మా వార్తలు మంచిగా ఉంటాయి కదా, మరి చూస్తారా? డైలీ చూస్తారు. 9:30 అయితే నాకు పేర్లే అడిగావు. మరి ముదురున్నావు కదా? నేను ముద్దుగానే ఉన్నా కానీ నాకు ఇంత కొడుకున్నాడు. ఒక కొడుకు 10వ తరగతి అక్క. మా అక్క నన్ను అడిగింది ఏమనుకోండి. మా కొడుకు 10వ తరగతి పుస్తకంలో నాకు సంబంధం చూసేవమ్మా. అక్క ఈ సైడ్కి వచ్చిండ్రు. అమ్మ ఏం చేస్తావు నువ్వు? MSc అయిపోయింది. ఏం చేస్తలేవా చెల్లి? ఇప్పుడు UPSC ఎగ్జామ్స్ రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు గ్రూప్ 2 వచ్చినాయి కదా. అవును. UPSC అంటే ఇంకా పెద్దది. అంతగానం చదువుతావా? అవును. ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. డైలీ 9:30. ఫ్యాన్ లేదు పాడలేదు. నా చెల్లెళ్ళు మీరు అందరూ మా తెలంగాణ చెల్లెళ్ళు అంతే. ఫ్యాన్ లేమన్నది ఉంటాయి. అమ్మ నీ పేర్రా? నాగలక్ష్మి. రామంతపూర్ నడుస్తున్నారు రామంతపురంలో. అమ్మ ఇప్పుడు రామంతపురం నుండి మొత్తం ఎంత మంది వచ్చిండ్రు? 200 మంది రావచ్చు. 200 మంది రావచ్చు. 200 ఎక్కువ వచ్చింది. 500 మంది దాకా వచ్చారు. మందిని అన్నారు కదమ్మా. మా టీం బాగా వచ్చింది.
రామక్క కుర్రాళ్ళు మిడతలు బాగానే వచ్చిండ్రంట. అమ్మ ఏమేమి బతుకమ్మలేనేనా లేకపోతే ఇట్లా కోలాటాలు ఇట్లా కోలాటాలు బతుకమ్మ ఎంతమంది ఆడతారు? అమ్మ ఇంటికాడ మరి మీరు బతుకమ్మ ఎప్పుడు వేరుస్తారు? నిన్ననే అయిపోయింది మా బతుకమ్మ ఆడ నిన్ననే అయిపోయింది మొత్తం. మీరెందుకు నిన్న ఆడేసిండ్రు మరి? అని గౌరమ్మ పెట్టొద్దని నిన్ననే ఆడేళ్ళు అంతా. గౌరమ్మని మంగళవారం పూట బయటికి తీసుకు